బేసిక్ గా మనం బయట ఎప్పుడైనా ఉన్నప్పుడు ఏదైనా తినాలనిపిస్తే స్విగ్గీ జొమాటోస్ లో ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటాం. లైక్ ఐస్ క్రీమ్స్ కానీ, లేదంటే ఏదైనా స్పెషల్ ఐటమ్స్ కేఎఫ్సి కానీ, సో ఏవైనా స్పెషల్ థింగ్స్ ఇంట్లో చేసుకోలేనివి, సో ఇలా ఆర్డర్లు పెట్టుకుంటాము, అందరితో కలిసి తింటాము. బట్ కాకపోతే ఈ రకంగా కూడా స్విగ్గీ జొమాటోలో స్కామ్ జరిగిద్దని నేనైతే అస్సలు అనుకోలేదు. అండ్ ఇది చాలా మంది గమనించరు కూడా. మేబీ మీలో కూడా చాలా మంది గమనించకపోవచ్చు. ఏంటి అంటే రీసెంట్ గా మేము పండక్కి ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ పెట్టాము. సో 500 ml ఐస్ క్రీమ్ బాక్స్ అయితే, అది ఏం జరిగింది అంటే ఐస్ క్రీమ్ బాక్స్ అయితే వచ్చింది తిందాం అనుకున్నాము. నాకెందుకో ఆ బాక్స్ చూస్తే, అంటే దాని కాస్ట్ వచ్చేసరికి 259 అనమాట. నాకెందుకో బాక్స్ చూస్తున్న కాడి నుంచి కొంచెం డౌట్ పడుతుంది. సరే అని చెప్పి బాక్స్ తిందాం, ఓపెన్ చేద్దాం అని చెప్పి ఇలా తీసుకుంటే దానిపైన ఎంఆర్పి చూసి నేను షాక్. దాని మీద ఉన్న ఎంఆర్పి ప్రైస్ 170 రూపీస్, కానీ ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసింది 259 రూపీస్. సో వీళ్ళు డిస్కౌంట్లు అది ఇది ఏదో ఇచ్చారులేండి, ఏదో 100 రూపీస్ ఆఫ్, అది వేరే విషయం. ఫస్ట్ థింగ్, ఎంఆర్పి కంటే ఎక్కువ ప్రైస్ అనేది ఎక్కడ ఏ వెబ్సైట్ వాళ్ళు మెన్షన్ చెయ్యకూడదు. అది చాలా పెద్ద మిస్టేక్ అది. సో దీన్ని కానీ సీరియస్గా తీసుకొని కంప్లైంట్ ఇస్తే అది చాలా పెద్ద ఇష్యూ అయింది. నేను జొమాటో వాళ్ళకి కంప్లైంట్ చేశాను. వాళ్ళ కంప్లైంట్ చెయ్యడం వాళ్ళ అంటే ఫోటో వీడియోస్ అవి మొత్తం పెట్టాను అనమాట వాళ్ళకి, లైక్ కస్టమర్ చాట్ లో. అది పెట్టడం విత్ ఇన్ సెకండ్స్ లో నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి బతిమిలాడారు, సార్ ఇది పెద్ద మిస్టేక్ సార్, దీన్ని మేము ఇప్పుడే సార్ట్ అవుట్ చేస్తాము, సో మీకు ఫుల్ ఆఫ్ ద రీఫండ్ అయితే ఇచ్చేస్తాము సార్ ఇది అంటే. నేను ఒక్కటే చెప్పాను, ఇదంతా కాదండి, అయితే ప్రోడక్ట్ మార్చమనండి, లేదంటే ప్రైస్ మార్చమనండి. 170 రూపీస్ 259 పెట్టేదేంటి, దగ్గరగా 90 రూపీస్ ఎక్స్ట్రా అయితే పెట్టారు. సో ఇది ఎక్కడ వరకు కరెక్ట్? ఎక్కడైనా ఎంఆర్పి కంటే ఒక 10 రూపీస్ తక్కువకి ఇవ్వాలి ఎక్కడైనా కానీ. ఈవెన్ ఎంఆర్పి మీద మనకు తెలిసిన వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కి ఇస్తారు, లేదంటే ఈవెన్ ఎంఆర్పి ప్రైస్కి ఇవ్వాలి. ఎంఆర్పి కంటే ఎక్కువ ప్రైస్ 1 రూపీ ఎక్స్ట్రా కూడా ఎవరు తీసుకోకూడదు. ఇలా తీసుకున్నట్టు బిల్లు కానీ ఉంది అంటే అది చాలా పెద్ద క్రైమ్. దాని మీద కేసు వేస్తే ఎంతకైనా పోవచ్చు. సో అయితే ఇంకా అలా అయితే జరిగింది. సో ఇక్కడ థింగ్ ఏంటంటే, ఇంకా జొమాటో నుంచి జనరేట్ అయిన బిల్స్ అవి ఇవి మొత్తం ఇక్కడ వేస్తాం చూడండి. నా దగ్గర ఆ బాక్స్ అయితే లేదు. ఏంటంటే వాళ్ళు వచ్చి రిటర్న్ తీసుకెళ్లారు. వాళ్ళకి తెలుసు దీన్ని పట్టుకొని నేను కానీ ఇష్యూ చేశానంటే అది చాలా దూరం పోయిద్ది అని. సో ఇమీడియట్ గా ఒక పర్సన్ వచ్చాడు, రిటర్న్ తీసుకున్నాడు. దాని తర్వాత నా రీఫండ్ అయితే నాకు పడిపోయింది. నేనైతే ఒక్కటే చెప్పాను, ఎంఆర్పి ప్రైస్ మేమంటే బిజీలో ఉంటాం, చూసుకోము, ఎలా చేస్తారు, లేదంటే ఆ షాప్ వాళ్ళకైనా ఇవ్వండి, ఇది నేను సజెషన్ ఇవ్వట్లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. సో ఇలా అయితే కుదరదు కదా అని చెప్పి అన్నా. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఇలాంటివి చాలా వాటిలో జరుగుతున్నాయండి, మనం అయితే పట్టించుకోవట్లేదు. మనం కరెక్ట్ గా కాన్సన్ట్రేషన్ చేసి, అసలు ఎంఆర్పి కంటే హయ్యర్ ప్రైస్ మనం ఎందుకు పే చేయాలి? ఎప్పటికే ట్యాక్స్ అవి ఇవి అని చెప్పి మన మీద ఎన్నో ప్రైజులు వేస్తున్నారు, దీనికి తోడు మళ్ళీ ఇదే. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఒకసారి మీరు అంటే ఇంకా నార్మల్ గా చికెన్ ఇలాంటివి ఏమైనా బుక్ చేసుకుంటారు కదా, అవంటే వేరు. అవంటే ఇంకా రెస్టారెంట్ వాడు ఎలా పెడతాడు ఏంటి, వాడు రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఒక ప్రైజ్ ఉంటుంది, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇంకో ప్రైజ్ వస్తాడు, అది వేరే థింగ్. ఈ ఎంఆర్పి ఐటమ్స్ ఉంటాయి చూడండి, లైక్ కూల్ డ్రింక్స్ కానీ, లేదంటే ఐస్ క్రీమ్స్ కానీ, వాటి మీద ఆల్రెడీ మెన్షన్ చేస్తుంటారు. ఈ కూల్ డ్రింక్స్ కూడా రెస్టారెంట్స్ లో ఎలా ఇస్తారు అంటే గ్లాసుల్లో పోసిస్తారు కావాలని, దానికి 40 రూపీస్ పెట్టి 20 రూపీస్ దాన్ని. సో ఇవన్నీ ఏంటంటే దీన్ని ఒక బిజినెస్ లాగా ఇలా చూపిస్తున్నారు మనకి. సో మనం ఇలా ఏదైనా తీసుకునేటప్పుడు ఇలా ఎంఆర్పి చెక్ చేసుకొని, అండ్ దాని మీద ఎక్స్పైరీ డేట్ కూడా చూసుకోండి. ఎక్స్పైరీ డేట్ గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను. ఎక్స్పైరీ డేట్ చూసుకొని మొత్తం చెక్ చేసుకొని అయితే చేయండి. లేదు పొరపాటున ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకున్నాడు అని మీకు అనిపిస్తే అమ్మటనే కంప్లైంట్ పెట్టండి. వాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు, అవ్వాల్సిందే. ఎందుకంటే ఎంఆర్పి కంటే ఎక్కువ సేల్లో అమ్మారు అంటే వాళ్ళకే లాస్. అది చాలా పెద్ద బ్లండర్. అది కానీ సీరియస్ గా తీసుకుంది అంటే కోర్టులో కానీ కేసు ఫైల్ అయితే అది క్లోజ్ చేసేంత దూరం పోయింది. సో అందుకే వాళ్ళంత రిస్క్ అయితే తీసుకోరు. సో మీరైతే ఆర్డర్లు పెట్టినప్పుడు ఇవైతే ఖచ్చితంగా అయితే చూసుకోండి, ఖచ్చితంగా అయితే గమనించండి. సో జాగ్రత్త, ఇలాంటి స్కామ్లు అయితే చాలా జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. జాగ్రత్తగా అయితే ఉండండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని అప్డేట్
ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వి విల్ మీట్ యూ ఆన్ అగైన్. బాయ్.